మీరు టీవీ చూస్తున్నప్పుడు ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ మీకు నచ్చట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? టీవీ రిమోట్ తీసుకొని ఆ ఛానల్ని చేంజ్ చేస్తారు. కరెక్ట్? ఎందుకంటే మీకు నచ్చని ఛానల్ ప్లే అవుతుంటే మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? రిమోట్ కంట్రోల్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఆ ఛానల్ని చేంజ్ చేస్తారు. మీకు నచ్చిన ఛానల్ని మీరు ప్లే చేస్తారు. లైఫ్ కూడా ఇలానే జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్లో మనకు నచ్చిన రిజల్ట్స్ రావట్లేదు అప్పుడు మనం ఏం చేయాలి? మన కంట్రోల్లోకి తీసుకోవాలి. ఎప్పుడైతే మన కంట్రోల్లోకి తీసుకుంటామో అప్పుడు మనకు నచ్చే ఛానల్ని మనం ప్లే చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ని మనం తీసుకురావచ్చు. ఇక్కడ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? చూడండి, కంట్రోల్ నా చేతిలో ఉందా? రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉంటే నేను చేంజ్ చేయగలను. బట్ రిమోట్ కంట్రోల్ ఇంకెవరి చేతిలో ఉంటేనా నేను చేంజ్ చేయగలనా? చేంజ్ చేయలేను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. ఈ వీడియోలో మీ లైఫ్ని మీరు ఎలా మార్చుకోవాలి అనేది చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, చాలా బ్యూటిఫుల్ కాంటెంట్ రిలేటెడ్ టు యువర్ లైఫ్, యువర్ విజన్, యువర్ గోల్స్. ఎస్, మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా ఎలా వెళ్ళాలి, లా ఆఫ్ అట్రాక్షన్ని, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ని, ఓపోనోపోనోని, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ని, అడ్వాన్స్ సైన్స్ని ఎలా యూజ్ చేసుకుంటూ మీ బ్రెయిన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనేది షేర్ చేయబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీ లైఫ్ని మీరు ఎంత కంట్రోల్లో, మీ కంట్రోల్లో ఉందని మీరు అనుకుంటున్నారు? 30%, 50%, 70%? ఎంత లైఫ్ మీ కంట్రోల్లో ఉంది? చాలామంది ఏమంటారంటే, సార్ నా లైఫ్ నా కంట్రోల్లో లేదు, ఇది మా హస్బెండ్ కంట్రోల్లో ఉంది, ఇది నా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో బాస్ కంట్రోల్లో ఉంది. ఎస్, నా బాస్ నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఇవ్వట్లేదు, అన్ని పనులు నాకే చెప్తుంటాడు, హస్బెండ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, పిల్లలు నా మాట వినట్లేదు, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడే మీ లైఫ్ని మీరు చేంజ్ చేయగలరు. లేదా అదర్వైజ్ గవర్నమెంట్ సరిగ్గా లేదు, పొలిటీషియన్స్ సరిగ్గా లేరు, ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదు, ఈ దేశంలో అందరూ ఇలానే ఉంటారు, అందరూ కరప్టెడ్గా ఉన్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు అంటే నా లైఫ్ ఇలా ఉండడానికి కారణం వేరే వాళ్ళు. అంటే వాళ్ళు చేంజ్ అయితే నా లైఫ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, సిచ్యువేషన్స్ అందరికీ ఒకేలాగా ఉన్నాయి, సర్కమ్స్టాన్సెస్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి, అందరికీ అవే ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ స్టిల్ కొంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయి, స్టిల్ కొంతమంది సక్సెస్ఫుల్గా అవుతున్నారు. అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతున్నారో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, నా లైఫ్ నా కంట్రోల్లో ఉంది, నా హ్యాబిట్స్ నా కంట్రోల్లో ఉన్నాయి, నా థాట్స్ నా కంట్రోల్లో ఉన్నాయి, నా ఫీలింగ్స్ నా కంట్రోల్లో ఉన్నాయి, నా లైఫ్ అబ్సల్యూట్గా నా కంట్రోల్లో ఉంది అని బిలీవ్ చేస్తున్నారు. కాబట్టే వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. సో ద హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ సెల్ఫ్ కంట్రోల్. ఎంత హ్యాపీగా ఉంటున్నారో అనేది మీ లైఫ్లో మీరు ఎంత సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉంటున్నారు అనేది డిసైడ్ చేస్తుంది. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే, దే ప్లే జేసీబీ గేమ్. వాట్ ఈస్ జేసీబీ గేమ్? మీకు ఒక క్వశ్చన్ వచ్చిందట, రైట్? జేసీబీ అంటే ఏంటి? సో ఒక్కొక్క దాన్ని మనం దీన్ని డీకోడ్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జే అంటే ఏంటంటే జస్టిఫికేషన్. వీళ్ళు ఎప్పుడు జస్టిఫికేషన్ చేస్తూ ఉంటారు. ఒక స్టూడెంట్, అమ్మా నేను ఎగ్జామ్లో అన్ని రాసొచ్చాను, బట్ ఎగ్జామినర్ సరిగ్గా కరెక్ట్ చేయలేదు, నేనేం చేయాలి? క్వశ్చన్ పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, నేనేం చేయాలి? నేను అన్ని చేస్తున్నాను బట్ రిజల్ట్స్ రావట్లేదు, నేనేం చేయాలి? జస్టిఫికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ల్యాక్ ఆఫ్ ఎబిలిటీస్కి మనం ఏం చేస్తున్నాం? డిఫెండ్ చేస్తున్నాం. అంటే నేనైతే సరిగ్గా ఉన్నాను, మార్కెట్ సరిగ్గా లేదు, నేను క్లయింట్స్ కాల్ చేస్తున్నాను, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, నేను అన్నీ చేస్తున్నాను, వాళ్ళు సరిగ్గా లేకుంటే నేనేం చేయాలి? దిస్ ఇస్ కాల్డ్ జస్టిఫికేషన్. ఎప్పుడైతే మనం జస్టిఫికేషన్ చేస్తున్నామో మన రెస్పాన్సిబిలిటీ నుంచి మనం పక్కకి వెళ్తున్నాము. ఎస్, వాళ్ళు సరిగ్గా లేరు, నేనేం చేయాలి? క్వశ్చన్ పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, నేనేం చేయాలి? అక్కడ ఇంటర్వ్యూలో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అడిగారు, నేనేం చేయాలి? సో యువర్ జస్టిఫికేషన్. మీ లైఫ్లో మీ హెల్త్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే, కెరియర్ అయినా సరే, ఏదైనా సరే, ఇక్కడ ప్రతి దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్రతి దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎస్, ఒక పర్సన్కి డయాబెటీస్ వచ్చిందా అంటే తన రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోలేదు, ఫుడ్ పైన కంట్రోల్ లేదు, స్ట్రెస్ తీసుకుంటున్నాడు, నో సరిగ్గా ఒక బ్యాలెన్స్ లైఫ్ జీవించట్లేదు, కాబట్టే డయాబెటీస్ వచ్చింది. ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే ఇక్కడ మనకు ఛాలెంజెస్, స్ట్రగల్స్, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి డియర్ ఫ్రెండ్స్. సో జే అంటే చాలా మంది జస్టిఫికేషన్ చేస్తుంటారు. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, కంప్లైనింగ్. ఎస్, నేను అన్నీ ఇస్తున్నాను బట్ సర్కమ్స్టాన్సెస్ సరిగ్గా లేదు,
గవర్నమెంట్ సరిగ్గా లేదు, పొలిటీషియన్స్ సరిగ్గా లేరు, నేనేం చేయాలి? సో వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ కంప్లైనింగ్. ఎస్, వీళ్ళు సరిగ్గా లేరు, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదు, హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, నా బాస్ నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, కంప్లైనింగ్, నా దగ్గర డబ్బు లేదు. దే ఆర్ కంప్లైనింగ్ అబౌట్ అదర్స్, దే ఆర్ కంప్లైనింగ్ అబౌట్ ఈవెంట్స్, సర్కమ్స్టాన్సెస్. ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? అగైన్ అంటే నేను ఇలా ఉండడానికి కారణం నేను కాదు, వాళ్ళు. సో వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందా? ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళ కంట్రోల్ వేరే వాళ్ళ చేతుల్లో ఉందని అనుకుంటున్నారు. ఎప్పటివరకైతే అలా అనుకుంటారో లైఫ్ చేంజ్ అవ్వదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. సో జే, నో జస్టిఫికేషన్. సి, నో కంప్లైనింగ్. బి ఫర్ బ్లేమింగ్. ఇంకొక గ్రూప్ ఏం చేస్తారు? బ్లేమింగ్ అదర్స్. ఎస్, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, వాళ్ళు సరిగ్గా లేరు. ఇంట్లో గొడవలన్నీ మా హస్బెండ్ ద్వారానే వస్తుంటాయండి. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, తనే సరిగ్గా లేడు, తనే సరిగ్గా నా మాట వినడు, తనే సరిగ్గా అర్థం చేసుకోడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పైన బాల్ని వాళ్ళ కోర్టులోకి వదిలేస్తారు. నా చేతిలో లేదు, తన చేతిలోనే. దే బ్లేమ్ అదర్స్, దే బ్లేమ్ దేర్ బాసెస్, దే బ్లేమ్ దర్ గవర్నమెంట్, దే బ్లేమ్ ద పేరెంట్స్, దే బ్లేమ్ ద సిచ్యువేషన్స్, దే బ్లేమ్ ఈవెంట్స్, సమ్టైమ్స్ ఈవెన్ దే బ్లేమ్ ద గాడ్ ఆల్సో. చూడండి, ఆ భగవంతుడే ఇలా చేశాడు, నా లైఫ్లో ఇదే రాశాడు, అందుకనే నా లైఫ్లో ఏది రావట్లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోండి, ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ తను కెరియర్లో బాగా ఉన్నాడు, బ్యూటిఫుల్ బిజినెస్లో చాలా గ్రో అవుతున్నాడు, కార్ తీసుకున్నాడు, బంగ్లా తీసుకున్నాడు, అన్ని అన్ని అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నా వన్ ఫైన్ డే ఏం జరిగింది? తన ఇంటికి వచ్చాడు అండ్ హీ సా ద లెటర్. ఆ లెటర్లో ఏముందంటే, ఇన్నాళ్ళు నేను మీ గురించి చాలా వెయిట్ చేశాను, మీరు మారతారనుకొని, మీరు మారట్లేదు, మీరు ఇంట్లో టైం ఇవ్వట్లేదు, ఐఎమ్ సారీ, నేను పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను అని ఆ లేడీ లెటర్ రాసి వెళ్ళిపోయింది. అంటే ఇన్నాళ్ళు ఏం చేశాడు? రోజు లేట్ రావడం, పొద్దున్నే మళ్ళీ వెళ్ళడం, ఎప్పుడు ఫ్యామిలీ గురించి పట్టించుకోలేదు. ఫ్యామిలీ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుంది, ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని పట్టించుకోలేదు. అండ్ సడన్గా వన్ డే వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? యూ కెనాట్ బ్లేమ్ వైఫ్, యూ కెనాట్ కంప్లైన్, యూ కెనాట్ క్రిటిసైజ్, యూ కెనాట్ జస్టిఫై. ఇలా జరిగింది అంటే తను రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోలేదు. సో ఇక్కడ మీరు గమనించండి, యూ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఒకే ఒకటండి, ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ 100% తీసుకోవాలి. ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా, ఎలాంటి క్రిటిసిజం లేకుండా, ఎలాంటి కంప్లైనింగ్ లేకుండా, ఎలాంటి బ్లేమింగ్ లేకుండా. ఎందుకంటే వీ కెనాట్ బ్లేమ్ అదర్స్. మన లైఫ్ 100% నా చేతిలో ఉందని నమ్మితేనే మన లైఫ్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం. అంతవరకు ట్రాన్స్ఫార్మ్ అవ్వలేము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు టేక్ రెస్పాన్స్, ద ఎబిలిటీ టు రెస్పాండ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్ అయినా సరే, మీరు ట్రాఫిక్లో ఉన్నా సరే, మీరు మీ బిజినెస్ ఫెయిల్ అవుతున్నా సరే, వాట్ ఎవర్ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లోనైనా ద ఎబిలిటీ టు రెస్పాండ్ కరెక్ట్లీ, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారనేది దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఒక స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు, అది బిజినెస్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీలో అవ్వచ్చు. అలాంటి కేసులో కూడా మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ద ఎబిలిటీ టు రెస్పాండ్, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది అవుట్కమ్ డిసైడ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ హస్బెండ్ వైఫ్ మధ్య ప్రతిరోజు ఏదో ఒక చిన్న గొడవ వస్తూ ఉంటుంది. బట్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, అక్కడ సరిగ్గా రెస్పాండ్ అయితే అవుట్కమ్ సరిగ్గా ఉంటుంది. మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే అవుట్కమ్ రాంగ్గా ఉంటుంది. అంటే అక్కడ నుంచి ఈవెంట్ ఏది వచ్చినా సరే, ఇక్కడ రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉంటే అవుట్కమ్ సరిగ్గా ఉంటుంది. ఎస్, ఈవెంట్లో పవర్ లేదండి. బయట వర్షం పడుతుంది, నేనేం చేయలేను. బట్ ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నాను, వావ్ ఇట్ ఈస్ రైనింగ్, ఐ కెన్ స్పెండ్ టైమ్ ఎట్ హోమ్, ఇంట్లో నేను రోజు టైం స్పెండ్ చేయొచ్చు. ఎస్, సో ఇక్కడ మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది. యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, నవ్ యూఆర్ ఇన్ ద హాస్పిటల్. నువ్వు కూర్చొని ఏడుస్తూ 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 ఉంటే రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. యూఆర్ క్రైయింగ్ అండ్ యూఆర్ కంప్లైనింగ్, యూఆర్ బ్లేమింగ్. బట్ ఇప్పుడు ఓకే, నాకు ఇప్పుడు కాలు విరిగింది, నేనేం చేయలేను, లెట్ మీ లెర్న్ సమ్ న్యూ స్కిల్స్, లెట్ మీ జస్ట్ టేక్ సమ్ న్యూ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టైం. ఇంత టైం దొరికింది, సో లెట్ మీ యూజ్ దిస్ టైం. ఈ టైంని నేను ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ టైంని నేను ఎలా మార్చుకోవాలి అనేది రెస్పాన్స్. కరెక్ట్? సో ఇంపార్టెంట్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేదే మీ లైఫ్, మీ డెస్టినీ, మీ యొక్క లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేస్తుంది. సో మన లైఫ్ని మార్చేది ఎవరు? మనమే. మన లైఫ్ని డిజైన్ చేసుకునేది ఎవరు? మనమే. సో అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ మైండ్, హ్యూమన్ థాట్స్ అండ్ డెస్టినీ మనం ఎలా క్రియేట్ చేసుకుంటే
అలా క్రియేట్ అవుతుంది. దీనికి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలని ఫస్ట్ మనం నమ్మాలి. ఫ్రెండ్స్, ఈరోజు మీరందరూ టైప్ చేయాల్సింది ఏంటి? ఐ విల్ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై లైఫ్ అండ్ నో జేసీబీ, నో జస్టిఫికేషన్, నో కంప్లైనింగ్ అండ్ నో బ్లేమింగ్. ఎస్, ఈ వీడియో కాకుండా ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు ప్లీజ్ టైప్ చేయండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ గురించి ఒక బ్యూటిఫుల్ కాంటెంట్ డిసైడ్ చేస్తున్నాము. అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ని ఎలా అప్లై చేయాలి, ఎన్ఎల్పిని ఎలా అప్లై చేయాలి, హ్యాబిట్స్, నెగిటివ్ హ్యాబిట్స్ నుంచి ఎలా బయటపడాలి, అండ్ బ్యూటిఫుల్ కాంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పాజిటివ్ కంటెంట్ని ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో, అప్రిషియేట్ చేస్తామో, పాజిటివ్ కాంటెంట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్. ప్లీజ్ షేర్ with your family and friends and let us grow this family together. Thank you so much for all your love, for all your support, for all your encouraging comments. Thank you so much.